అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బాబోయ్ చిరుత మళ్ళీ వచ్చిన చిరుత, అమ్మో రెండు చిరుతలు. ఈసారి టీటీడీ గుట్టపైన చిరుత. ఇవేవో సినిమా పేర్లు అనుకుంటున్నారా? కాదు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చిరుతల హల్చల్ చేస్తున్నాయి. ఈ పట్టణంలో చిరుతలు హడలెత్తిస్తున్నాయి. నివాస ప్రాంతాల సమీపంలోకి చిరుతలు రావడంతో వాటిని చూసి ప్రజలు భయంగా జీవిస్తున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని కోలూరు గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన వాగ్మారే లక్ష్మణ్ తమ పొలానికి వెళ్లే మార్గంలో చిరుతపులి పాదముద్రలు ఉన్నట్లు పేర్కొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిరుత పాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు. రైతు తీసిన వీడియో చూసిన అధికారులు చిరుత పాదాలే అని అనుమానం వ్యక్తం చేశారు. చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక మరోవైపు తిరుపతి నుంచి అలిపిరి వైపు వెళ్లే మార్గంలో జూ పార్క్ రోడ్లో ఓ చిరుత బైక్ పై వెళుతున్న వ్యక్తిపైకి దూకిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. క్యాన్సర్ ఆసుపత్రి దగ్గరకు రాగానే పొదల చాటున నక్కి ఉన్న చిరుత ఒక్కసారిగా రోడ్డులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకువచ్చింది. అయితే ఆ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించడంతో పాటుగా అదృష్టవశాత్తు బైక్ పై వేగంగా వెళ్తుండటంతో చిరుత దాడి నుంచి త్రుటిలో తప్పించుకోగలిగాడు. చిరుత దాడికి సంబంధించిన వీడియో ఆ వెనకనే వస్తున్న కారుకు సంబంధించిన కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాబోయ్ చిరుత మళ్ళీ వచ్చిన చిరుత, అమ్మో రెండు చిరుతలు. ఈసారి టీటీడీ గుట్టపైన చిరుత. ఇవేవో సినిమా పేర్లు అనుకుంటున్నారా? కాదు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చిరుతల హల్చల్ చేస్తున్నాయి. పట్టణంలో చిరుతలు హడలెత్తిస్తున్నాయి. నివాస ప్రాంతాల సమీపంలోకి చిరుతలు రావడంతో వాటిని చూసి ప్రజలు భయంగా జీవిస్తున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని కోలూరు గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన వాగ్మారే లక్ష్మణ్ తమ పొలానికి వెళ్లే మార్గంలో చిరుతపులి పాదముద్రలు ఉన్నట్లు పేర్కొన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిరుత పాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైతు తీసిన వీడియో చూసిన అధికారులు చిరుత పాదాలే అని అనుమానం వ్యక్తం చేశారు. చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. నిర్మల్ జిల్లాలో మాత్రం చిత్తపులి సంచారం కరకాలం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో పెద్ద పులు సంచరించిన ఇప్పుడు చిత్తపులతో కూడా గ్రామస్తులు భయపడుతున్న పరిస్థితి. నిర్మల్ జిల్లా తానూరు మండలం కొల్లూరు గ్రామ శివారులో మాత్రం చిరుత సంచరించినట్టు కూడా ఆనవాళ్లు ఉన్నాయి. అయితే లక్ష్మణ్ అనే రైతు తన పొలానికి వెళ్లే దారిలో చిరుతపులు పాదాలు గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు వెళ్లి ఆ చిరుతపులి యొక్క పాదముద్రలను చూసి చిరుత ఈ ప్రాంతంలో ఉన్నాయని కూడా గుర్తించే పరిస్థితి కనబడుతుంది. దీంతో రైతులు ఎవరు కూడా వైపు వెళ్ళొద్దని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు సూచించారు. అంతేకాకుండా ఈ 2 రోజులుగా భారీ వర్షాల వల్ల కూడా రైతులు ఎవరు పొలాలకు వెళ్ళలేదు. దాంతో నిర్మానుష్య ప్రాంతంగా ఉన్నంత కూడా ఆ చిత్తపులి సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైనా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద పులు చిత్తపులు అనేది సంచారం భారీగా సాగుతుంది. అటు తడబా ఫారెస్ట్ ఏ విధంగా కవల్ అభయారణ్యం ఉన్న ప్రాంతం ఉండడం వల్ల పులులతో పాటు చిత్తపులు కూడా భారీగా సంఖ్య పెరిగినని కూడా అధికారులు చెప్తున్నారు. ఎవరైతే అటవీ ప్రాంతం ఉన్న రైతులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, పశువుల కబర్ కూడా అడవిలోకి వెళ్ళేది కూడా శాఖ అధికారులు చేసే పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.